సప్తముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రక నగరం. కాంచీపురం చెప్పగానే గుర్తుకు వచ్చేది ఇక్కడ గల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ గల దేవాలయాలలో కొన్ని 1000 సంవత్సరాల నాటివి కూడా కలవు. ఇంతటి పురాతన చరిత్ర గల ఈ నగరం ఆధ్యాత్మికలకే కాదు, చారిత్రకులకు, షాపింగ్ ప్రియులకు కూడా దర్శించతగినదే. 4వ శతాబ్దం నాటి పల్లవుల నుండి 9వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య పాలకుల వరకు బ్రిటిష్ రాజుతో సహా అందరు పాలకులు కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దీనిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ గల స్థానికులు ఆ సంస్కృతిని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ కాంచీపురానికి ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చారు. ఇక్కడ అనేక కళాత్మక, మంచి శిల్పశైలి గల టెంపుల్స్, ఆహ్లాదకర ప్రకృతి కూడా కాంచీపురం నగరానికి శోభను తెచ్చాయి. ఎంతో పురాతన చారిత్రక విశిష్టతల నుండి ఆధునిక కాల చరిత్రల వరకు ఈ నగరం విశిష్టత కలిగి ఇక్కడ గల చిన్న పెద్ద దేవాలయాలతో శోభిల్లుతుంది. అటువంటి ఆలయాల్లో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. ఇక్కడ ఉన్న విష్ణుమూర్తిని వరదరాజ పెరుమాళ్ రూపంలో దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలోనే బంగారు బల్లి మరియు వెండు బల్లి ఉంటాయి. విజయనగర రాజులు నిర్మించిన 100 పిల్లర్స్ దేవాలయం కూడా చూడవచ్చు. అలాగే 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శించుకోగలిగే అత్తి వరదరాజ స్వామి విగ్రహం కూడా ఈ దేవాలయంలోనే ఉంటుంది. దీనినే రాజగోపురం అని కూడా పిలుస్తారు. దేవాలయం వెనక ఉన్న గోపురం ఈ గోపురం కన్నా పెద్దగా ఉంటుంది. 180 అడుగుల ఎత్తు ఉంటుంది. వరదరాజ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నగరంలో ఉన్న విష్ణువుకి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది విష్ణువు 108 ఆలయాల దివ్య దేశాలలో ఒకటి. దీనిని 12 మంది కవి సాధువులు లేదా ఆళ్వార్లు సందర్శించినట్లు చెప్తారు. ఇది విష్ణు కంచి అని పిలువబడే కాంచీపురం శివారులో ఉంది. ఇది అనేక ప్రసిద్ధ విష్ణు దేవాలయాలకు నిలయం. హిందూ పండితులలో ఒకరైన రామానుజాచార్యుడు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, కామాక్షి అమ్మన్ ఆలయంతో పాటు ఉన్న ఈ ఆలయాన్ని ముమ్మూర్తి వాసం అని కూడా పిలుస్తారు. అంటే ముగ్గురు నివాసం. దివ్య దేశాలలో కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పెరుమాళ్ కోయల్ అని పిలుస్తారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ఆలయం కాంచీపురం బస్టాండ్ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దేవాలయం యొక్క ప్రధాన ద్వారం. ప్రధాన గుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది. 130 అడుగుల ఎత్తు, 7 అంచెల రాజగోపురం ద్వారా ప్రవేశించవచ్చు. దేవాలయం వెనక వైపుగా ఉన్న గోపురం ఈ గోపురం కన్నా పెద్దగా ఉంటుంది. 180 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం కాంచీపురం తూర్పు వైపున ఉన్న చిన్న కాంచీపురంలో ఉంది. ఈ ఆలయం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయానికి 3 బయట ఆవరణాలు ఉంటాయి. ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. అవి ఆళ్వార్ ప్రాకారం, మడైపల్లి ప్రాకారం, తిరుమలై ప్రాకారం. 32 ఉపాలయాలు, 19 విమానాలు, 389 స్తంభాల మందిరాలు, పవిత్ర కోనేర్లు ఈ దేవాలయంలో ఉన్నాయి. ఇది మొదటి ప్రాంగణం. ఈ ప్రాంగణంలో వసంత మండపం, 100 పిల్లర్స్ మండపం, అనంత పుష్కరిణి మొదలైనవి ఉంటాయి. ఆలయం కోనేరును అనంత తీర్థం అంటారు. ఇది 100 పిల్లర్స్ మండపం. ఇది విజయనగర రాజులచే నిర్మించబడింది. ఈ మండపంలో రామాయణ, మహాభారతంతో పాటు పురాణాలకు సంబంధించిన అనేక శిల్పాలు మలిచారు. ఈ మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఉన్న ప్రతి పిల్లర్ పైన అద్భుతమైన శిల్పాలను మలిచారు. ఇది విజయనగర వాస్తు శిల్పాలలో అద్భుతమైన కళాఖండం. కంచిని 2 భాగాలుగా పిలుస్తారు. శివకంచి మరియు విష్ణు కంచి.
ఈ దేవాలయం ఉన్న భాగాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. శివకంచిలో శివునికి సంబంధించిన, విష్ణు కంచిలో విష్ణువుకు సంబంధించిన దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ విష్ణునామాలు చూడవచ్చు. రెండవ ఆవరణంలో 4 మందిరాలు ఉన్నాయి. ఆళ్వార్లు, రామానుజుల చిత్రాలు కూడా ఈ ప్రాకారంలోనే ఉన్నాయి. మూడవ ఆవరణంలో పెరుందేవి తాయారుదేవి మందిరం ఉంది. ప్రధాన పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించే ముందు భక్తులు ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించడం ఆచారం. 1532లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుతరాయుల వేడుక కోసం నిర్మించబడిన తులాభార మండపాలు అని పిలువబడే 4 చిన్న స్తంభాల మందిరాలు ఉన్నాయి. మూడవ ఆవరణంలోకి ప్రవేశించగానే ఇలా వెళితే వరదరాజ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ మెట్లెక్కి పై అంతస్తులోకి వెళ్ళాలి. ఇదే వరదరాజస్వామి వారి సన్నిధి. ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే, గర్భాలయంలో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహం ఉండేది. దీనిని బ్రహ్మదేవుని ప్రతిష్టగా భావిస్తారు. నిత్య పూజల కారణంగా విగ్రహ రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పాత విగ్రహాన్ని అనంత పుష్కరునిలో వెండి భూషాణంలో ఉంచి 40 సంవత్సరాలకు ఒకసారి వెలుపలకు తీసి 10 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతారు. అనంతరం తిరిగి పుష్కరునిలో ఉంచుతారు. చివరిసారి ఈ ఉత్సవం 2019వ సంవత్సరం జూలై నెలలో జరిగింది. వరదరాజ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇలా వెళితే బంగారు బల్లి, వెండు బల్లిని దర్శించుకోవచ్చు. స్వామివారి దర్శనానంతరం బయటకు వచ్చేటప్పుడు పైకప్పుకి ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియు వెండి బల్లిని తాకాలి. దీనికి సంబంధించిన పురాణ గాథ ఏమిటంటే, గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు.
వారు గురువుగారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలివచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది. నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరిచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తారు.
ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవం జరుగుతుంది. స్థానికులకు మరియు విదేశీ పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. పండగ ఒక క్రమం తప్పకుండా ఉత్సవాలు ప్రారంభాన్ని గుర్తించడానికి భారీ గొడుగులు ఉపయోగిస్తారు. మరో ప్రధాన పండగ బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాన్ని మే మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు వాహనం గరుత్మంతుడు. ఆకాశంలో గరుడుని చూడటం, అతని మాట వినటం గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. అందుకనే తిరుమల కోనేటి రాయని బ్రహ్మోత్సవాల్లో గరుడు వాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు. అయితే కంచి గరుడి సేవ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్య దేశాల్లో ఒకటైన పవిత్రమైన కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంది. ఈ విగ్రహం పైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడు సేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహానికంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడు వాహనాన్ని కూడా శుభ్రం చేస్తారు. ఈ గరుడ వాహనాన్ని శుభ్రం చేసే క్రమంలో అలసిపోతుంటారు కూడా. స్వామివారి కోసం గరుడుని శుభ్రం చేస్తారు. ఇంత చేసినా ఈయనేమన్నా వరాలు ఇస్తాడా, అదేదో స్వామివారికి సేవ చేస్తే మనకెంతో పుణ్యం కదా అని వాపోతుంటారట. ఇదేమి కంచి గరుడు సేవరా నాయన అని అనుకుంటారట.
100 పిల్లర్స్ దేవాలయం వెనక పుష్కరిణి ఉంది. దీనినే అనంత పుష్కరిణి అంటారు. ఒకసారి సరస్వతి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులను కోల్పోయాడు. వాటిని తిరిగి పొందటానికి కాంచీపురంలోని అధి అడవుల్లో అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు. బ్రహ్మయాగాన్ని భగ్నం చేయటానికి అసురులు రాక్షసులతో కలిసి సరస్వతి వేగావతి నదిని ఆ ప్రాంతం గుండా పారించింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అగ్ని రూపంలో దర్శనమివ్వగా సరస్వతి శాంతించింది. దీంతో బ్రహ్మదేవుడి యాగం నిరాటంకంగా సాగింది. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించటంతో దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్ళు ఈ స్వామి పూజలు అందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. అయితే సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో ఇక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు. లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నాళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో ఇందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు నీటిలో ఉన్న చెక్కు చెదరని విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. ఇలా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటికి తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం కొన్ని రోజులు శయన భంగిమలోను మరియు కొన్ని రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఆలయం చెరువుకు తూర్పు వైపున చక్రతాళ్వార్ గుడి ఉంది. ఈ ఆలయంలో చక్రతాళ్వార్ చిత్రం 6 చేతులతో చిత్రీకరించబడింది. ఇక్కడ ఆలయ ఉత్సవ చిత్రం ఒకే చక్రంలో చిత్రీకరించబడిన సుదర్శనం 7 వేర్వేరు చిత్రాలను కలిగి ఉంది. 2 చిత్రాలు విడివిడిగా పరిగణించబడుతున్నందున ఈ మందిరానికి 2 ద్వారాలు ఉన్నాయి. ఆలయంలోని శాసనాల నుండి చూస్తే ఈ మందిరాన్ని 1191 సమయంలో కులోతుంగ కాలంలో నిర్మించినట్లు భావిస్తారు.